ఇప్పుడు తలదించుకొని ఏం లాభం లేదు. భార్యకి ఒంట్లో బాలేదు, పిల్లలకి కాలేజీ ఫీజు కట్టాలని ఏవేవో కబుర్లు చెప్పి నా దగ్గర నుంచి 10 లక్షల రూపాయల అప్పు తీసుకున్నావు. ఏడాది అవుతుంది, అసలు లేదు వడ్డీ లేదు. ఇలా అడగడానికి వస్తే చేతులు కట్టుకుని ఇలా ఉంటావు. రాఘవ్ గారు, మీరు నాకు కొంత సమయం ఇస్తే విడతల వారిగా మీ అప్పు తీర్చేస్తాను. నన్ను నమ్మండి. ఎలా తీరుస్తావయ్యా? ఎలా తీరుస్తావు? భార్యకు సృష్టి చేసి ఆమె కోమాలకి వెళ్ళింది. ఆమె చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. పిల్లలు ఇంకా చేతికి అందలేదు. నువ్వు ఒక్కడవే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావు. 10 లక్షల రూపాయల అప్పుని నువ్వు ఒక్కడవే తీరుస్తానంటే నేను ఎలా నమ్మేది? ఏడాది అయినా సరే మీ అప్పు తీర్చలేకపోయాను. ఈసారి ఎలాగోలా మీ అప్పు చెల్లించే బాధ్యత నాదే. ఉండేది అద్దె కొంప, తినడానికి నానా అవస్థలు పడుతున్నారు. అంత పెద్ద మొత్తం ఎలా తీరుస్తావు నాకు? ఈసారికి నన్ను మన్నించండి. మీ అప్పు పూర్తిగా చెల్లించే బాధ్యత నాదే. అది చూస్తాను. వచ్చే నెల వడ్డీ మాత్రం చెల్లించకపోతే కోర్టు నోటీసులు పంపిస్తాను. తరువాత నువ్వు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం. ఒట్టు పెట్టుకున్నాడు కదా, కామ్గా ఉన్నాడు అనుకుంటున్నావేమో. ఈసారి మాత్రం ఇవ్వకపోతే నేను ఎలాంటి వాడినో తెలుసు కదా. పరమ మూర్ఖుణ్ణి, గుర్తుపెట్టుకో. కష్టాల్లో ఉన్నా సరే అయిన వాళ్ళు నన్ను వదిలేశారు. ఎంతో కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. అటు చూస్తే భార్య అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళి హాస్పిటల్లో ఉంది. ఇటు పిల్లల కాలేజీకి లక్షల్లో ఫీజు కట్టాలి. ఎంత అప్పు చేసినా సరే పరిస్థితులలో మార్పు రావడం లేదు. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సి వస్తుంది. నేను నమ్ముకున్న షిరిడి సాయిబాబా నాకు ఎటువంటి సాయం చేయలేదు. నా తెలిసినప్పటి నుంచి ఆయన్నే నమ్ముకొని ఉన్నా. ఇటు అయిన వాళ్ళు అటు ఆ భగవంతుడు కూడా నాకు సాయం చేయలేదు. ఇక ఇన్ని సమస్యలతో నేను బ్రతకడం వ్యర్థం. నా సమస్యకు సావే పరిష్కారం. నా సమస్యకు సావే పరిష్కారం. నా సమస్యలకు సావే పరిష్కారం. నన్ను ఆపుకోండి. అసలు మీరెవరండి నన్ను కాపాడటానికి? నా చావు నన్ను చావనివ్వండి. నా పేరు శ్రీనివాస్. నేను ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుని ప్రయత్నించాను. కానీ ఎందుకో ఆ భగవంతుడు నా ఆలోచన మార్చుకునేలా చేశాడు. ఇక నుంచి జీవితంలో అన్ని ఊహించిన సంఘటన జరిగింది. ఆ దేవుడి మీదే భారం వేశాను. నాకంతా మంచి జరిగింది. ఆ దేవుడి పేరు ఎత్తకండి, నాకు చాలా కోపం వస్తుంది. ఆ షిరిడి సాయిబాబా అంటే నాకు ప్రాణం. నాకు ఏ కష్టం వచ్చినా ఆయనతోనే చెప్పుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆయనే నన్ను ఎలా వదిలేశాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ జరగదు, అంతా ఉట్టిదే. దేవుడి మీద భారంతో పాటు మన ప్రయత్నం కూడా మనం చేయాలి. అంతేగాని అనవసరంగా దేవుని నిర్ణయించకూడదు. తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల మీ ప్రాణం పోవడంతో పాటు మీ కుటుంబం రోడ్డును పడుతుంది. అది ఆలోచించాలి కదా మీరు. ఏమైంది?
ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు? హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నా భార్య కోమాలో నుంచి బయటకు వచ్చినట్టుగా డాక్టర్లు చెప్పారు. మళ్ళీ ఏమైంది? మా లాయరు ఫోన్ చేశాడు. 15 ఏళ్ళుగా కోర్టులో నడుస్తున్న మా ఆస్తి వివాదం కేసులో గెలిచారు. సుమారు 30 లక్షల ఆస్తి నాకు వచ్చినట్లేదు. ఆ విషయం మా లాయర్ ఫోన్ చేసి చెప్పారు. మరి ఇప్పుడు సంతోషమే కదా? తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. సమయానికి మీరు వచ్చి నన్ను అడ్డుకున్నారు. ఆ ఒక్క క్షణం అనాలోచితంగా ఆలోచించింది. నా నిర్ణయం తప్పని మీ ద్వారా తెలిసింది. ఇప్పుడు నా భార్య కోమాల నుంచి బయటకు వచ్చింది. ఇక రాదనుకున్న ఆస్తి కూడా తిరిగి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం, ఇదంతా నీ మాయత్యమే. శ్రీనివాసుల రూపంలో వచ్చి నా ప్రాణాలు కాపాడవయ్యా. నా భార్య ఆరోగ్యాన్ని కుదిటి పడేలా చేశావు. కొన్నాళ్ళుగా కోర్టులో నలుగుతున్న ఆస్తి కేసు కూడా గెలిపించావు. నిజంగా నువ్వు ఉన్నావయ్యా. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను మన్నించు సాయిరాం.